మొన్న మనం నల దమయంతుల కథ మొదలు పెట్టుకున్నాం. మొదటి భాగం అయింది. అది ఎక్కడ వస్తుందని చెప్పా? మహాభారతంలో ఆరణ్య పర్వంలో వస్తుంది. దాన్ని ఏమంటారు? పేరేంటి? నలోపాఖ్యానం. ఓకేనా? బృహదస్సుడు అనే ఒక ఋషి వస్తే ఆయనని నాకంటే కష్టాలు పడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ధర్మరాజు అడిగితే నలదమయంతులు కదా చెప్తారు. అక్కడ వరకు మనం ఎక్కడి వరకు చెప్పుకున్నాము? నలదమయంతులకి పెళ్ళైపోతుంది. కలి ఏమో దమయంతిని చేసుకోవడానికి కోసం బయలుదేరితే అప్పుడు దేవతలందరూ ఏం చెప్తారు? దమయంతికి పెళ్ళైపోయింది, మా అనుమతి తీసుకునే చేసింది, నువ్వు దమయంతిని నలుడిని వేరు చేయలేవు అని చెప్తారు. లేదు, నలుడికి దమయంతికి మధ్యలో నేను సెపరేట్ చేస్తాను, వాళ్ళ మధ్య దూరం పెడతాను, నలుడిని కష్టపెడతాను అని ప్రతిజ్ఞ పోయి బయలుదేరుతారు. నలుడు ద్వాపరుడు అని అక్కడ వరకు చెప్పుకున్నాం కదా. సరే, ఇప్పుడు తర్వాత కథ ఏంటి? తర్వాత ఏమైంది కథలో? నలుడిని ఎలాగైనా సరే కలి ఆవహించి నలుడిని కష్టపెట్టాలని అనుకుంటాడు. ఓకేనా? కానీ నలుడు చాలా ధర్మాత్ముడు, సకల శాస్త్రాలు తెలుసు, మంచి అనుష్ఠానం చేస్తాడు, ఆచారాలు పాటిస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు, దైవ భక్తి. ఇలా ఉన్న వాళ్ళని కలి ఏమి చేయలేడు. వెయిట్ చేస్తూ ఉంటాడు కలిని. కలి ఎక్కడ ఎలా దొరుకుతుంది నాకు ఛాన్స్, ఎలా కలి ఎంటర్ అవ్వాలి అని చూస్తుంటాడు అనమాట. నలుల్లో చూస్తూ ఉంటాడు. ఈ లోపల పెళ్ళి అవుతుంది. పెళ్ళయింది కదా, ఇద్దరు పిల్లలు పుడతారు. నలుడు దమయంతి ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉంటారు. అలా ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళకి పుట్టిన తర్వాత 12 ఏళ్ళు గడిచిపోతాయి. కలి అలాగే వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు దొరుకుతుంది ఛాన్స్ అని చూస్తున్నాడు అనమాట. అయితే ఒకరోజు ఏమవుతుంది, పరధ్యాసలో ఉండి నలుడు ఏం చేస్తాడు? వాష్రూమ్కి వెళ్ళి మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా వచ్చి కూర్చుని సంధ్యావందనం చేసుకోవడం మొదలు పెడతాడు. మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కోవాలి ఖచ్చితంగా. నోరు పుక్కిలించుకోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కోలేదు కదా, కడుక్కోకపోయేటప్పటికి కలికి ఛాన్స్ దొరుకుతుంది. వెంటనే కలి నలుడిలో ప్రవేశిస్తాడు. నలుడిలో ప్రవేశించాడు కదా కలి, ఇంకా లోపల పని చేయడం మొదలు పెడతాడు. ఏమేం చేస్తాడు? నలుడికి అనుష్ఠానం మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆచారం పాటించే దాని మీద శ్రద్ధ తగ్గుతుంది. అలా నలుడి లోపల ఎలా మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ లోపల ద్వాపరుడు ఏం చేస్తాడు? వాళ్ళ కజిన్ ఉంటాడు, దాయాది ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి చెప్తాడు. పుష్కరుడు వాడి పేరు. పుష్కరుడికి ఏం చెప్తాడంటే, నేను నలుడు కలిపి నలుణ్ణి నేను కలి కలిపి నలుణ్ణి మా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, మేము వాడిని తప్పుదారి పట్టిస్తాము. నువ్వేం చేస్తావంటే జూదానికి రమ్మని అడుగు, నలుడితో జూదం ఆడడానికి రమ్మని చెప్పు. అప్పుడు నలుడు వస్తాడు. వచ్చినప్పుడు పాచికల్లో చేరి మేమేం చేస్తాం? మోసం చేసేటట్టు చూస్తాం. నువ్వే గెలుస్తావు. నువ్వేం చేస్తావు? రాజ్యం మొత్తం తీసేసుకో. నలుడి దగ్గర జూదంలో ఓడిపోతాడు. అప్పుడు మొత్తం రాజ్యం నీదే అంటారనమాట. పుష్కరుడికి బంపర్ ఆఫర్ కదా ఇది. ఆహా, నేను రాజు అయిపోవచ్చు, నలుడిని పంపించేయచ్చు రాజ్యం నుంచి, ఇదేదో బాగుందని చెప్పి సరే నేను వచ్చి ఆడతాను అంటాడు. అప్పుడు వెళ్ళి నలుడితో నువ్వు జూదం ఆడదాం అంటాడు అనమాట. నలుడికి అన్ని సద్గుణాలు ఉన్నాయి, కానీ ఒక చిన్న బలహీనత ఉంది. ఏంటది? జూదం అంటే మహా ఇష్టం. ఇంకొకటి ధర్మం ఏంటంటే, వచ్చి జూదం ఆడదాం అంటే రాజు జూదం ఆడాలట, అదొక ధర్మం. కానీ ఆపచ్చు, నేను ఇంకా ఆడనని చెప్పచ్చు, కానీ రమ్మంటే ఆడాలని ఒక ధర్మం ఉంది, ఆచారం అనుకోండి. పోని సరే, నలుడు ఏం చేస్తాడు? ఇష్టం కూడా కదా, సరే రా అంటాడు. సరే మొదలు పెడతాడు. ఆ పాచికల్లోకి కలి ప్రవేశిస్తాడు. లోపల ఆల్రెడీ నలుడు లోపల ఉన్నాడు. సో ఆడడం మొదలు పెట్టిన తర్వాత ప్రతిదీ ఓడిపోతున్నాడు. ధర్మంగా ఆడారనుకోండి, ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అలా గెలుస్తారు కదా. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? అన్యాయం జరుగుతోంది. కలి ప్రభావం వల్ల ఓడిపోతున్నాడు నలుడు. ప్రతిసారి ఓడిపోతున్నాడు. ఏవేవైతే పెడుతున్నాడో పందానికి అవన్నీ కోల్పోతున్నాడు. ఏనుగులు, గుర్రాలు, ఆవులు అన్ని కోల్పోతున్నాడు, సంపద. అయితే ఇలా జరుగుతోందని
మంత్రులు వచ్చి దమయంతికి చెప్తారు, అమ్మా నల మహారాజు ఇలాగా ఆడుతూ పోతున్నారు, ఆయన అన్ని ఓడిపోతున్నారు, ఇప్పటికే చాలా మటుకు పోయింది, మీరు వచ్చి ఏదైనా చేయండి అంటారు. అంటే దమయంతి ఏం చేస్తుంది, తను బాగా నమ్మకం కలిగిన మంత్రుల్ని పంపించి మీరు చెప్పండి అంటుంది. చెప్పండి అంటే కలి ప్రభావం కదా, అసలు చూడడు నలుడు, కనీసం తల తిప్పి చూడడు. వాళ్ళు వచ్చి మహారాజా ఇంకా చాలు ఆపండి అంటే చూడరు అనమాట. నలి ఇలా కూడా చూడడు, మునిగిపోయాడు జూదంలో, చాలా ప్రమాదంలో పడిపోతున్నాడు. ఇంకా లాభం లేదని దమయంతి వచ్చింది సభకి వచ్చి, మహారాజా మీరు ఇప్పటికే చాలా ఓడిపోయారు, ఇంకా రాజ్యం కూడా ఓడిపోతారు, ఇంకా చాలు ఆపండి అంటుంది. అంటే వినిపించుకోడు. దమయంతికి అర్థమైపోతుంది ఇంకా నా చేతిలో లేదు, నలుడు ఇంకా ప్రమాదంలోకి వెళ్ళిపోయాడు, అన్ని కోల్పోయాడు అని చెప్పి వార్ష్ణేయుడు అని ఒక రథసారథి ఉంటాడు నలుడికి, చాలా నమ్మకమైన రథసారథి. అతన్ని పిలిచి ఏం చెప్తుందంటే, నా 2 పిల్లల్ని తీసుకెళ్ళి విదర్భరాజు కదా ఆమె తండ్రి భీముడు అని, ఆయన దగ్గరికి తీసుకునెళ్ళు, కుండిన నగరం ఉంటుంది ఆ నగరానికి తీసుకెళ్ళు, రాజుగారు అన్ని కోల్పోయారు, పిల్లలకి చాలా ప్రమాదం, అందుకని అమ్మమ్మ తాత దగ్గర వీళ్ళని దిగబెట్టేసి ఆ రథము గుర్రాలు నువ్వు అక్కడే వదిలేసి కాలి నడకన ఇంకెక్కడికైనా వెళ్ళిపో అని చెప్తున్నమాట. వార్ష్ణేయుడు చాలా నమ్మకమైన మనిషి, చాలా లాయల్, చాలా ధర్మాత్ముడు కూడా. అతను ఏం చేస్తాడు, అలాగే మహారాణి అని చెప్పి 2 పిల్లల్ని తీసుకుని రథంలో వెళ్ళిపోతాడు. వెళ్ళి అక్కడ కుండిన నగరానికి వెళ్ళి విదర్భ రాజ్యంలో అప్పగిచ్చి అమ్మమ్మ తాతకి పిల్లల్ని అప్పగిచ్చి అతను అక్కడే ఆమె చెప్పినట్టే గుర్రాలు రథం అన్ని అక్కడే వదిలేసి ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళిపోతాడు. ఈ లోపల రాజ్యం కూడా కోల్పోతాడు నల మహారాజు. ఈ జరిగే లోపల నెక్స్ట్ రౌండ్ లో రాజ్యం కూడా పోతుంది, ఇంకా ఏది మిగలలేదు. మిగలకపోతే ఆ పుష్కరుడు అంటాడు, ఇంకా నీ దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, ఒక దమయంతి మాత్రమే ఉంది, పెడతావా అని అడుగుతాడు అనమాట. అడగగానే నలుడికి చాలా బాధేస్తుంది, తమ్ముడు లాంటి వాడు ఇలాంటి మాట మాట్లాడాడు, చాలా తప్పు మాట మాట్లాడాడని తల వంచుకొని మొత్తం వదిలేసి బయలుదేరి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు దమయంతి అక్కడ ఉంటుంది. ఇప్పుడు రాజ్యం పోయింది కదా, అంత సంపద పోయింది కదా, సో ఇంకేం ఉండవు రాజుకి, ఇంకేం ఉండవు. రాజ్యం పోయిందంటే రాజు ఉన్న మెడలో నగలు పట్టు వస్త్రాలు అన్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. సో అన్ని వదిలేసి ఆయన ఒక పంచె కట్టుకొని, దమయంతి కూడా మామూలు వస్త్రాలు కట్టుకొని ఇద్దరు రాజ్యం వదిలి బయలుదేరతారు. పుష్కరుడు ఏం చేస్తాడు, నలమహారాజు అంటే అందరికి ఇష్టం కదా, ప్రజలందరికీ చాలా బాగా పరిపాలించాడు కదా, దండోరా వేయిస్తాడు. ఎవరన్నా నలుడికి సహకారం అందించిన, వాళ్ళు ఉండడానికి సపోర్ట్ చేసిన వాళ్ళని నగరంలోంచి రాజ్యంలోంచి గెంటేస్తాను, చాలా దండన ఉంటుంది, మీకు శిక్ష విధిస్తాను అని చెప్పి దండోర వేస్తారు. సామాన్య ప్రజలు కదా పాపం, వాళ్ళు రాజుగారి కోపాన్ని భరించలేరు కదా, అందుకని అందరూ భయపడి నలుడికి దమయంతికి ఎలాంటి సహకారం చేయరు, ఎలాంటి సాయం చేయరు. ఓకే, అయిపోయిందా? సరే, వీళ్ళు అలా నడుచుకుంటూ ఇంకా నగరంలోంచి మాసి అడవుల్లోకి వెళ్ళిపోతారు. నలుడు దమయంతి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. తినడానికి ఏం ఉండదు, ఏవో పళ్ళు కొన్ని కనిపిస్తే తింటారు. అలసట, అలా 2-3 రోజులు నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట ఏమవుతుంది, నలుడికి కొంచెం బంగారు రంగులో ఉన్న పక్షులు కనిపిస్తాయి. ఒక 4-5 పక్షులు ఉంటాయన్నమాట. అవి చూసి నలుడు అనుకుంటాడు, నేను గనక ఈ పక్షుల్ని పట్టుకుని ఎక్కడన్నా అమ్మాననుకో నాకు కొన్ని డబ్బులు వస్తాయి కదా, అప్పుడు నేను దమయంతికి ఏదైనా పెట్టగలుగుతాను అని చెప్పి ఏం చేస్తాడు, పట్టుకోవాలి. కానీ ఎలా పట్టుకోవాలి, వల లేదు కదా, అందుకని తను కట్టుకున్న పంచె ఉంది కదా, ఆ పంచెని వాటి మీదకి విసురుతాడు. ఏమని ఐడియా ఏంటి, వాటి మీద విసిరితే ఆ పక్షులన్నీ కింద పడిపోతాయి కదా, అప్పుడు తీసుకుందాము అని. ఈ లోపల ఆ పక్షులు ఏం చేస్తాయి, ఆ పంచె పట్టుకుని ఎగిరిపోవడం మొదలు పెడతాయి. అదేంటి పక్షులు ఎగరలేవు కదా, అలా పంచె పెడితే ఎలా ఎగురుతున్నాయి అని చూస్తాడు ఆశ్చర్యంగా. చూస్తే అప్పుడు ఆ పక్షులు మాట్లాడతాయి. అంటే అవి మాయా పక్షులు అనమాట. నువ్వు వేసావు కదా పాచికలు, ఆ పాచికల్లో ఉన్నది మేము నిన్నంతా ఓడిచ్చేసిన తర్వాత నీకు ఆ పంచె మాత్రం ఎందుకు ఉండాలి, అందుకని అది కూడా తీసుకోవడానికి వచ్చామని చెప్పి ఎగిరుకుంటూ వెళ్ళిపోతాయి. హతాశుడు అయిపోతాడు నలుడు.
ఏమిటిది ఇలా జరుగుతుంది ఏంటి నాకు, ఒకదాని తర్వాత ఒక కష్టం ఏంటి నాకు, ఇంతవరకు బాగా ఉన్నవాడిని అనుకుని చాలా బాధపడతాడు. ఉన్న పంచ కూడా పోతుంది. సరే అడవిలో కదా ఎవరు ఉండరు కదా, అలా నడుచుకుంటూ దమయంతి తన వస్త్రాన్ని కూడా రాజుగారికి కప్పి కొంత దూరం నడుచుకుంటూ వెళ్తారు. కాసేపు అయిన తర్వాత బాగా అలసిపోతారు, ఇంకా నిద్ర వచ్చేస్తుంది బాగా. ఒక చోట అలసిపోయి దమయంతి పాపం, ఆవిడ ఎండకన్నా ఎరగదు, సుకుమారి, ఎప్పుడు కష్టం తెలియదు, ఎండ పడితే కందిపోయేంత సుకుమారి ఆవిడ పాపం అడవుల్లో అలా రోజులు తరబడి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఒక చోటుకి వెళ్ళి ఇంకా ఆవిడ చెట్టు నీడ కింద పడుకుని నిద్రపోతుంది. నిద్ర పట్టేసింది, బాగా చాలా అలసిపోయింది, నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేస్తే నలుడికి నిద్ర పట్టలేదు. దమయంతిని చూసి చాలా దుఃఖం వేసింది. నా వల్ల కదా దమయంతికి ఇంత కష్టం వచ్చింది, నేను కావాలని పెళ్లి చేసుకున్నాను, దేవతల్ని కూడా వద్దని నన్ను వివాహం ఆడింది, అలాంటి దమయంతిని నేను ఏం చేశాను, ఇవాళ అడవుల పాలు చేశాను. అవును కదా, అడవుల పాలు చేశాను, అవునా, ఇంత పాపం చుట్టుకుంటుంది నాకు, నేను ఎంత కష్టపెడుతున్నాను అని ఆ తర్వాత అనుకుంటాడు. నాతో ఉంటే కదా దమయంతికి ఇంత సమస్య, ఎక్కడికన్నా వెళ్ళిపోయింది అనుకో, దమయంతి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అనుకో, రావక్కర్లేదు కదా నాతో పాటు అడవికి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర సుఖంగా ఉండేది కదా, నేను ఎందుకు అనవసరంగా తీసుకొచ్చాను అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ అప్పటికే ఆల్రెడీ అడిగాడు, నిద్రపోవడానికి ముందు ఆల్రెడీ నలుడు, ఇదిగో నువ్వు ఇటు వెళ్తే విదర్భ రాజ్యం వస్తుంది, అటు వెళ్తే అదిగో ఫలానా రాజ్యం వస్తుంది, ఇటు వెళ్తే ఇంకో రాజ్యం వస్తుంది, నువ్వు ఎటు వెళ్ళినా రాజ్యం ఏదో ఒకటి కనిపిస్తుంది నీకు అని చెప్తాడనమాట. అంటే దమయంతి వణికిపోతుంది, మహారాజా ఎక్కడైనా సరే మీతోనే ఉంటాను, మీరు నాకెందుకు చెప్తున్నారు, ఇక్కడ వెళ్తే ఈ రాజ్యం అని మీరు ఎందుకు చెప్తున్నారు, మీరు తీసుకెళ్తే మీ వెనకాల వస్తాను కదా, నాకు వేరేగా ఎందుకు చెప్తున్నారు, అంటే నన్ను వదిలిపెట్టేసి వెళ్దాం అనుకుంటున్నారా, నన్ను వెళ్ళిపోమంటున్నారా, అలా చెయ్యొద్దు, నేను మీతోనే ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే ఉంటాను అని చెప్తుంది. కాబట్టి అతనికి ఏమర్థమైంది, దమయంతి నన్ను వదిలిపెట్టి వెళ్ళదు, అందుకని నేనేం చేయాలి, దమయంతిని నేనే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, దమయంతి ఎలాగోలాగా వాళ్ళ రాజ్యం చేరుతుంది అని కొంచెం దూరం వెళ్తాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు. బట్టలు లేవు కదా, ఎక్కడికి వెళ్తాడు, వెళ్ళలేడు కదా. అందుకని ఆవిడ పడుకుని ఉంటే ఆవిడ చీర కొంగు కట్ చేసుకొని తను కట్టుకుని మళ్ళీ బయలుదేరతాడు. ఈ లోపల మళ్ళీ డౌట్ వస్తుంది, అవును ఎవరన్నా చేస్తే, దొంగలు వచ్చి ఆమెకి హాని చేస్తే, లేకపోతే ఏపులో ఏ పామో వచ్చి హాని చేస్తే అని మళ్ళీ వెనక్కి వస్తాడు. ఆమె ఇంకా నిద్రపోతూనే ఉంటుంది అని మళ్ళీ అనుకుంటాడు. లేదు, దేవతల అనుగ్రహం ఉంది కదా ఆమెకి కదా, దేవతలందరూ ఆశీర్వదించారు కదా, ఆమె మహాపతివ్రత కదా, ఆమెను ఎవ్వరూ ఏం చేయలేరు కాబట్టి పర్వాలేదు అని ఏం చేస్తాడు, అందరికీ దండం పెట్టుకునే దేవతలకి, కొంచెం నా భార్యని మంచిగా చూడండి మీరందరూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే దమయంతికి మెలకు వస్తుంది. మెలకు వచ్చి చూస్తే కనిపించడు. సరే ఏమైనా పళ్ళు ఏమైనా కోసుకోవడానికి వెళ్ళాడేమో అనుకుని, మహారాజా నేను లేచాను, రండి తొందరగా వెనక్కి, నాకు ఒక్కదానికి భయంగా ఉంది అంటుంది. మాట రాదు, వెతుకుతుంది, కనిపించడు, అరుస్తుంది, పిచ్చిదానిలా అరవడం మొదలు పెడుతుంది. రాజా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారా, మీరు ఎందుకు నాతో ఆటలాడుతున్నారా, నన్ను ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నారా, వెనక్కి రండి, నేను ఉండలేను మీరు లేకుండా, నాకు చాలా భయంగా ఉంది ఈ అడవిలో అని పాపం ఏడుస్తూ ఉంటుంది. నన్ను వచ్చేయండి, నన్ను వదిలి వెళ్ళకండి అని ఏడుస్తూ ఉంటుంది. ఎంతసేపు వెతికినా కనిపించదు. ఇంకా అర్థమైపోతుంది, లేదు నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు, లేకపోతే ఎంతసేపు ఉండదు కదా అని. అయితే కాసేపటికి ఏమైంది, ఒక కొండ చిలువ ఉంది అక్కడ. కొండ చిలువ ఏం చేసింది, ఇలా నోరు తెరుచుకొని చూస్తోంది. దమయంతి ఎంత బాధలో ఉందంటే, ఎదురుకుండా ఒక కొండ చిలువ ఉంది, దాని దగ్గరికి వెళ్తే నన్ను అది మింగేస్తుంది అని కూడా తెలియట్లేదు. అది ఇంతుంది కొండ చిలువ, మనుషుల్ని మింగేసే కొండ చిలువ. అయితే కాసేపు అలా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఏం చేస్తుంది, కొండ చిలువ ఏం చేస్తుంది, పట్టేసుకుంటుంది, నోట్లోకి లోపలికి లాగేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. గట్టి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది దమయంతి. నన్ను ఎవరైనా కాపాడండి ప్రభు, నువ్వు కాపాడండి, మీరు ఇక్కడే ఉంటే కాపాడండి, నన్ను తినేస్తుంది కొండ చిలువ అంటే ఈ లోపల ఒక వేటగాడు వస్తాడు. అక్కడికి వచ్చి ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న కత్తితో మెడ కోసేస్తాడు, కొండ చిలువది కోసేసి రక్షిస్తాడు. ఈ లోపల కొండ చిలువ చనిపోతుంది.
ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు చూడ్డానికి ఇంత బాగున్నావు, అసలు నువ్వెవరు అని అడుగుతారు. అడిగితే కూర్చుని ఏడుస్తూ చెప్తుంది అనమాట, నాకు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తుంది. అప్పుడు తన దగ్గర ఉన్న కొంచెం పళ్ళు కొద్దిగా తేనె ఉంటే ఆమెకి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అతనికి ఈమె సౌందర్యం చూసి మోహం కలుగుతుంది. చాలా అందంగా ఉన్నావు కదా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అంటాడు అనమాట. అనంగానే దమయంతి గట్టిగా అరవడం మొదలుపెడుతుంది. నేను వివాహితని, నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, నేను నా భర్తని తప్ప ఇంకెవ్వరిని దగ్గరికి రానివ్వను అని చెప్తుంది. అని చెప్తే లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు చేయి పట్టుకొని. చేస్తే ఆమె ఏమంటుంది, నేను గనక నా మనసులో నా భర్తకి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించకపోతే, నేను పతివ్రతనైతే ఈ వేటగాడు ఇప్పుడే చచ్చిపోవాలి అంటుంది అనమాట. అని అనుకోగానే అని దేవతలకి దండం పెట్టుకుంటుంది. అనుకోగానే వాడు అలా నుంచున్న వాడు కాస్త ఒక్కసారి ఇలా కుప్ప కూలిపోతాడు, వెంటనే చనిపోతాడు. అప్పుడు మళ్ళీ దేవతలకు దండం పెట్టుకొని బయలుదేరుతుంటే ఒక వర్తక సమూహం కనిపిస్తుంది. అంటే వాణిజ్యం చేస్తారు కదా, బిజినెస్ చేస్తారు కదా, బిజినెస్ చేసేవాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు కదా. ఇదివరకంటే మన దగ్గర ఏం లేవు కదా, ఇప్పుడు మనం ఏరోప్లేన్లలో, ఫ్లైట్స్ లో, ట్రైన్స్ లో అన్ని వెళ్తున్నాం. ఇదివరకు లేదు కదా అవేమి. అందుకని ఏం చేస్తారు, అడవుల దగ్గర నుంచి బండ్లు కట్టుకునే వెళ్ళేవాళ్ళు. సో అలా ఒక పెద్ద సమూహం వెళ్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అయ్యా, నన్ను ఎలాగోలా మీరు ఒక రాజ్యానికి తీసుకెళ్ళండి, నేను ఇలా ఇరుక్కుపోయాను నా అడవిలో అని చెప్తే, సరే అయితే మాతోరా, మాకున్నదే తిందుగానివి మాతోరా అని చెప్పారు. చెప్తే సరే అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ లోపల ఏమైంది, మదపు టేనుగులు రావడం మొదలుపెట్టాయి. అంటే మదపు టేనుగులు అంటే ఏనుగులు ఉంటాయి, గజ ఏనుగులు ఉంటాయి, పెద్ద పెద్ద ఏనుగులు. వాటికి కంట్రోల్ ఉండదు, అవి పరిగెడుతూ ఉంటాయి అనమాట. ఎక్కడికి కదిలిస్తే అక్కడ పరిగెడుతూ ఉంటాయి. ఎదురుకుండా ఎవరున్నారు, చెట్టు ఉందా, మనిషి ఉన్నాడా, ఏమన్నా జంతువులు ఉన్నాయా చూసుకో. అలాగే ఒక గ్రూప్ లాగా పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. పరిగెట్టుకుంటూ వచ్చి దొరికినట్టు తొక్కుకుంటూ వెళ్ళిపోయాయి. మనుషుల్ని ఇలాగ తొండం పెట్టి చుట్టేసి విసిరేసాయి, బళ్ళు నాశనం చేసేసాయి. అలా ఎంత చేయొచ్చో, డిస్ట్రాయ్ చేయొచ్చో అంతా చేసేసాయి అనమాట. ఓకే, చెయ్యగానే అందరూ భయపడిపోయారు. అందరూ తల ఒక చెట్టుకో పుట్టికి అందరూ పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. పారిపోయిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఈ ఏనుగులు వెళ్తే వాళ్ళందరూ ఏమన్నారు, మేము ఇప్పటిదాకా చక్కగా వచ్చాము, ఎన్నో రోజుల నుంచి ప్రయాణం చేస్తున్నాము, మాకు ఒక్కటి కూడా రాలేదు, ఒక్క ప్రమాదం రాలేదు మాకు. నువ్వు మా దగ్గరికి రాగానే మా సమూహానికి ఇంత పెద్ద ఆపద వచ్చింది, ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మాకు అంతా నీ మూలంగానే వచ్చింది, చిచ్చి అసలు నువ్వు మాతో రాకని తిట్టేసి ఆ అమ్మాయిని పక్కకు పంపించేస్తారు. పాపం ఏడ్చుకుంటూ ఉంటుంది, ఇంతలోనే నాకు ఎందుకు ఇంత కష్టం వచ్చింది అని ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తుంది. తర్వాత రోజు పొద్దునకి కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు ఆ గ్రూప్ లోనే, వాళ్ళు కనిపిస్తే వాళ్ళకి గాలేస్తుంది. పాపం అమ్మా, నీ తప్పేం కాదు, అదేదో అలా జరిగింది, ప్రమాదం అలా వచ్చింది, నువ్వు మాతో రావచ్చు అని చెప్పి రాజ్యానికి తీసుకెళ్తారు. సరే అని పక్కనున్న రాజ్యానికి వెళ్తుంది. రాజ్యానికి వెళ్తే అప్పుడు ఏమవుతుంది, నడుచుకుంటూ వీధుల్లో వెళ్తుంటే రాణిగారు చూస్తుంది, ఆ రాజ్యాన్ని రాణిగారు చూస్తుంది, పైన అంతఃపురం నుంచి చూస్తుంది. ఈవిడ చూస్తేనేమో బంగారు రంగులో మెరిసిపోతున్న సౌందర్యవతి. కానీ ఎన్ని రోజుల నుంచి తిండి లేదు, ఎన్ని రోజుల నుంచి అడవిలో ఉంది, సగం కొంగు కట్ చేసిన చీర, మసిపోసి అలా మట్టిగా జుట్టు అంతా రేగిపోయి పిచ్చి పిచ్చిగా ఉంది. అందరూ ఏమో వీధుల్లో వాళ్ళు పిచ్చిది అనుకుంటున్నారు. కానీ రాణి గారికి అర్థమైంది, ఈవిడేదో చాలా బాగా బతికిన స్త్రీ, చాలా అందగత్త, ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉంది కనుక్కోండి అని చెప్పి పంపుతుంది, చెలికత్తెల్ని పంపుతుంది. చెలికత్తెలు రాణిగారు రమ్మంటున్నారు అని చెప్పి అంతఃపురంలోకి తీసుకెళ్తే ఏమ్మా, నువ్వు చూస్తే మంచి ఇంటి పిల్లలా ఉన్నావు కదా, నువ్వేంటి ఇలా ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు మొత్తం కథ అంతా చెప్తుంది, ఏమైంది మొత్తం కథ చెప్తే నీకేం ప్రమాదం లేదు, నువ్వు మా దగ్గరే భద్రంగా ఉండొచ్చు అని చెప్తుంది. అయితే ఆమె అంటుంది, అమ్మా నాకు కొన్ని షరతులు ఉన్నాయి, నాకు కొన్ని నియమాలు ఉన్నాయి, మీరు ఆ నియమాలకు ఒప్పుకుంటే నేను మీ దగ్గర ఉంటాను అంటుంది. ఏమిటమ్మా అంటే, నేను ఎంగిలి తినకూడదు, నా భర్త కాళ్ళు తప్ప నేను ఎవరి కాళ్ళు పట్టడాలు లాంటివి చేయను, పరిచారికానికి తీసుకుంటాను కదా, మరి ఏమైనా చేయించవచ్చు కదా, నేను మగవారితో మాట్లాడను,
కొంతమంది బ్రాహ్మలతో మాట్లాడతాను, నా భర్తని వెతుక్కోవడం కోసం మాట్లాడతాను, అంతే. నేను ఇంకెవరితోనూ మాట్లాడను, నేను ఇంకెవరి దగ్గరికి వెళ్ళను, నేను ఆడవారి మధ్యలోనే ఉంటాను. మీకు ఇది మీకు సమ్మతమేనా అని అడుగుతుంది. అడిగితే నీకు ఎలాంటి ప్రమాదం లేదు, నీ షరతుల్లోనే నువ్వు ఉండొచ్చు, నీకు నచ్చనివి నువ్వు చేయని పనులు నేను నీ చేత ఏమి చేయించను అని చెప్పి కూతురికి అప్పగిస్తుంది. కూతురు పేరు సునంద. సునందని పిలిచి, అమ్మ నీకు ఈమె సోదరు లాంటిది, నువ్వు జాగ్రత్తగా చూసుకో, ఆమెకు ఎలాంటి కష్టం కలిగించకుండా చూసుకో అని చెప్పి చెప్తుంది. సో అక్కడికి మన దమయంతి ఒక మంచి సురక్షితమైన ప్లేస్కి వెళ్ళింది. అయిందా? ఇప్పుడు నలమహారాజు అక్కడ ఏం చేస్తున్నాడు అనేది మనకి తెలియాలి, అవునా? ఆయన ఏం చేశాడు, అడవిలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దావానలం వ్యాపించింది. దావానలం అంటే ఏంటి? ఫైర్, వైల్డ్ ఫైర్. అంటే అడవుల్లో ఒక్క చోట ఎక్కడో కొంచెం నిప్పు ఉంటే మొత్తం అంతా అలా కార్చిచ్చు అంటారు అనమాట, అంతా కాల్చుకుంటూ వెళ్ళిపోతుంది అది. అలా మొదలైతే నలుడు తొందరగా నడుస్తున్నాడు అనమాట. ఈ దావానలం నా దగ్గరికి రాకుండా ఉండడం కోసం నడుస్తున్నాడు. ఈ లోపల రక్షించు రక్షించు అని మాటలు వినిపించాయి. ఎవరు ఇలా అన్నారని అక్కడికి వెళ్ళి చూస్తే ఒక పెద్ద సర్పం ఇలా చుట్టలు చుట్టుకొని నుంచునుంటే రక్షించు నలమహారాజా, నన్ను రక్షించు అంటుంది. ఒకటేమో సర్పం మాట్లాడుతోంది. ఎలా మాట్లాడుతోంది? పైగా నా పేరు తెలిసింది, ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయారు నలుగురు. అంటే ఎవరు నువ్వు అంటే, నా పేరు కర్కోటకుడు అనే నేను సర్పరాజుని, నాకు చాలా పెద్ద ఇది వచ్చింది, ఏమొచ్చింది, శాపం వచ్చింది. నారదుడిని నేను సరిగ్గా నారదుడితో ప్రవర్తించలేదని నాకు శాపం విధించాడు, అందుకని నేను ఇలా అయిపోయాను. నాకు నారదుడు శాప విముక్తి ఏమిచ్చాడంటే, ఎప్పుడైతే నలుడు అనే రాజు వచ్చి నిన్ను రక్షిస్తాడో అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పాడు. సరే, నువ్వు నాకు పని చెయ్యి, నన్ను ఎత్తి నువ్వు అక్కడ 10 అడుగుల దూరంలో నన్ను ఉంచు అంటాడు అనమాట. అంటే నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా, నేను ఎలా నిన్ను ఎత్తుకోగలను అంటే, ఏం పర్వాలేదు, నేను చిన్నగా అయిపోతానని చెప్పి చిన్నగా అయిపోతాడు అనమాట. చేతిలో పట్టంత చిన్నగా అయిపోతాడు. అది నడుస్తూ 10 అడుగులు వెయ్యి, 11వ అడుగుకి నన్ను కింద పెట్టు, ఆ 10 అడుగులు నువ్వు నంబర్ చెప్పుకుంటూ వెళ్ళు అంటాడు. సంస్కృతం కదా అప్పుడు, సరే అని సంస్కృతంలో నంబర్ చెప్పుకుంటూ వెళ్తాడు. 10 దగ్గరికి వచ్చేటప్పుడు 10ని ఏమంటాం మనం? దశ అంటాం కదా. దశకి ఒక అర్థము 10, ఇంకొక అర్థం ఏంటి? కాటు వెయ్యి అని దశ అంటే అర్థం. దశ అనగానే నాగరాజు ఏం చేస్తాడు? కాటేస్తాడు నలుడిని. కాటు వేసి వేయగానే నలుడు చిన్నగా అయిపోతాడు, పొట్టిగా అయిపోతాడు, రూపం మారిపోతుంది, వేరే రూపం వచ్చేస్తుంది. అనగానే ఏంటి ఇలా అయిపోయాను నేను అని ఆశ్చర్యపోతే అప్పుడు ఆ కర్కోటకుడు చెప్తాడు, నలమహారాజా ఇదంతా నీ మంచికే, నీ రూపం మారాలి, అందుకని నేను ఇలా చేశాను. నీ లోపల కలి ఉన్నాడు, నేను ఇప్పుడు కాటు వేసినందువల్ల లోపల పొట్టలో విపరీతమైన అగ్ని పుడుతుంది, నీకేమవదు, కానీ లోపల కలి ఉండలేడు, కనికి చాలా భయంకరమైన అవస్థ అవుతుంది, ఎక్కువ కాలం ఉండలేడు దానిలో, అందుకని నేను అలా చేశాను. నువ్వు ఒక పని చెయ్యి, ఈ దగ్గరలోనే ఋతుపర్ణ మహారాజు అని ఉన్నాడు, ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళు, అతను నీకు నీ కొలువిస్తాడు. నువ్వేం చెప్తావంటే, అశ్వాలని నడపడంలో, అశ్వాలని ట్రైనింగ్ ఇవ్వడంలో నన్ను మించిన వాడు లేరని చెప్పు. అలా వచ్చు. నలుడు చాలా అశ్వహృదయం అంటారనమాట. అశ్వహృదయం అనే విద్య చాలా తక్కువ మందికి తెలుసు. గుర్రాలని నడపడంలో, ట్రైన్ చేయడంలో నలుడిని మించిన వాడు లేరు ఆ కాలంలో. సో అది వెళ్ళి చెప్పు నువ్వు. అలాగే నీతి శాస్త్రాలు, ధర్మశాస్త్రాలు వచ్చు, నేను ఎలాంటి గొడవ వచ్చినా నేను నీకు తీర్పు చెప్పగలను, అలాగే నేను వంట కూడా చాలా బాగా చేయగలను చెప్పు అంటాడు అనమాట. నలభీమ పాకం అంటాం కదా మనం, అంటే నలుడు చాలా మంచి వంటలు చేస్తాడు భీముళ్లాగా, అలాంటి ఇది వస్తుంది, ఓకేనా అని చెప్తే నువ్వు అక్కడికి వెళ్ళు, ఋతుపర్ణుడి దగ్గర నీకు దొరుకుతుంది అని చెప్తాడు. అలాగే ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇగో నాకు ఇవన్నీ విద్యలు వచ్చు అని చెప్తాడు. చెప్తే సరే అయితే నువ్వు నా దగ్గరే ఉండు, నువ్వు నాతో ఉండు అని చెప్పేసి కొలువులో ఉద్యోగం ఇస్తాడు. అక్కడ దమయంతి సేఫ్ అయింది, ఇక్కడ నలుడికి కొలువులో ఉద్యోగం దొరికింది, మంచి ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత ఏమవుతుందో రేపు చూద్దాం, సరేనా?